డ్రగ్స్ దందాలో పోలీసుల పిల్లలు. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ సైబరాబాద్ ఏఆర్డీసీపీ కొడుకు మోహన్లను అరెస్ట్ చేసిన ఈగల్. రాష్ట్ర వ్యవహారంలో మల్నాడు కిచెన్ సూర్యతో పాటు ఇప్పటివరకు 10 మంది అరెస్ట్. సూర్య కాల్ లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, పిల్లలు. నిజంగా డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేస్తుంది. నేను నిన్న కొన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన. ఒక పిల్లని చంపేయడం కోసం వాడు కొబ్బరి బొండాలు కత్తి వేసుకొని బుల్లిగా డ్రగ్స్ తీసుకొని వచ్చేసి పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా అసలు ఇంటలేడు వాడు. విపరీతమైన గంజాయి స్వైర విహారం చేస్తుంది హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా పాత బస్తీ, తర్వాత కొన్ని శివారు ప్రాంతాలకు సంబంధించి. ఈరోజు ఒక ఉన్నత వర్గాలకు, విలాసవంతమైనటువంటి కాలనీలకే పరిమితమైన డ్రగ్స్ ఈరోజు ఊళ్ళలోకి వచ్చినాయి. చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు గంజాయి మత్తులో ఊగిపోతూ ఉన్నారు. అసలు గంజాయే కాదు, గంజాయితో పాటుగా డ్రగ్స్, కొన్ని కొకైన్ లాంటి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తుంది. నిన్న చైన్ సిస్టమ్ ఒకటి దొరికిందని చెప్తున్నారు కదా, అట్లాంటిది మరీ దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. అందరూ కూడా డ్రగ్స్ మీద ఖచ్చితంగా ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్క సిటిజన్ తమ పిల్లలపై కన్నేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాళ్ళ కదలికలపై కూడా కన్నేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక్కసారి మహమ్మారి, అది కనుక సేవించడం ప్రారంభిస్తే వాళ్ళ జీవితం అక్కడికి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి డ్రగ్స్ మీద మీరందరూ కూడా మరీ దండం పెట్టి చెప్తున్న అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ విషయంలో అది చేయకూడదు, తాత్సారం చేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి, అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట వాస్తవం. దాన్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది.